ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. గద్దర్ అవార్డులకు మోక్షం. సినిమా వాళ్లకు ప్రభుత్వ అవార్డులు ఎండమావి అయిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రభుత్వాలు అవార్డులపై సీత కన్నేశాయి. జగన్ కేసీఆర్ సర్కార్లు సినిమాని లైక్ తీసుకున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి, వాళ్ళ విధానాలు మారాయి. అందుకే అవార్డుల ప్రక్రియ మళ్లీ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సినిమా వాళ్లకు సింహ అవార్డులు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు అందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. త్వరలోనే సింహ అవార్డులు ప్రదానం చేయబోతోందని సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించిన ఓ కార్యాచరణ ప్రణాళిక రెడీ అయ్యిందని టాక్. ఉగాది సందర్భంగా అవార్డులు ప్రదానం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సమయం తక్కువగా ఉంది. ఈలోగా అవార్డుల ప్రకటన జరగడం కొంచెం కష్టమైన పనే. ప్రతి ఏటా వచ్చిన సినిమాల్లో ఉత్తమ చిత్రాల్ని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకొని అవార్డులు అందించడం ఓ ప్రక్రియ. అయితే ఈసారి తెలంగాణ కళాకారుల్ని కొంతమందిని ఎంచుకొని వాళ్ళని గద్దర్ అవార్డులతో సత్కరించాలని భావిస్తున్నారు. ఈ వారంలోనే ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని. అసలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ విషయంలో మీనమేషాలు లెక్కించకుండా ఉంటే మంచిదన్నారు.